నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కలరోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే వీడియోలో మన వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ చాలా రకాల డౌట్స్, అనేక రకాల డౌట్స్ మనల్ని రెగ్యులర్గా యూట్యూబ్లో అడగటం, వాటికి మనం కొన్ని వాటికి రిప్లై చేయటం, కొన్ని వాటికి రిప్లై చేయలేకపోవటం. అందుకని ఈ అసౌకర్యాన్ని అంటే ఈ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి సో డైరెక్ట్గా మన వ్యూవర్స్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే డైరెక్ట్గా మనకి యూట్యూబ్లో కింద కామెంట్ బాక్స్లో ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాటన్నిటికీ నేను డైరెక్ట్గా రిప్లై ఇవ్వదలుచుకున్నానండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే టెస్టోస్టిరాన్. సో ఈ టెస్టోస్టిరాన్ అనేది నేను గత ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో అసలు ఈ టెస్టోస్టిరాన్ యొక్క ఫిజియలాజికల్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, దీని ఫిజియలాజికల్ యాక్షన్ ఎలా ఉంటుంది, ఈ మేల్ సెక్స్ హార్మోన్ అకార్డింగ్ టు ద ఏజ్ అంటే ఒక చిన్నపిల్లవాడి నుంచి తను యవ్వన దశలో వచ్చిన తర్వాత, యవ్వన దశ అంటే టీనేజ్లోకి వచ్చిన తర్వాత మిడిల్ ఏజ్లోకి వచ్చిన తర్వాత తను ఓల్డ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత సో బాడీలో అకార్డింగ్ టు ద నేచర్ అంటే ప్రకృతి సిద్ధాంతం ప్రకారంగా బాడీలో సహజ సిద్ధమైన మార్పులు ఎలా అయితే వస్తాయో సో అలాగే ఈ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మనం ఎదిగే వయసు కొద్దీ హార్మోన్స్ యొక్క ఫిజియలాజికల్ యాక్షన్స్ అంటే యంగ్ మిడిల్ ఏజ్ టీన్స్లో ఉన్నప్పుడు బాగా యాక్టివ్గా ఉండటం, వయసు పెరిగే కొద్దీ మనకి డీజనరేటివ్ ప్రాసెస్ ఎలా అయితే మనకి వేర్ అండ్ టైర్ ప్రాసెస్లో ఎలా అయితే మనకి హార్మోన్స్ ఉత్పత్తులు తగ్గటం, బాడీలో జాయింట్ పెయిన్స్ రావటం అంటే రకరకాల మార్పులు ఎలా అయితే మన ఏజ్ ప్రకారంగా వస్తూ ఉంటాయో అలాగే హార్మోన్స్ కూడా హార్మోన్ ఉత్పత్తులు ఏవైతే మనకి రిలీజ్ అవుతూ ఉంటాయో ఆ హార్మోన్ లెవెల్స్ కూడా తగ్గటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది నేను ప్రీవియస్గా గత వీడియోస్లో నేను అసలే ఫిజియలాజికల్ యాక్షన్ అండ్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఈ హార్మోన్ ఉత్పత్తులు తగ్గితే ఎలాంటి మార్పులు అనేవి మనకి బాడీలో కనిపిస్తాయి, వాటి నుంచి వచ్చే మనకి ప్యాథలాజికల్ ఫంక్షన్స్ కానీ డిసీజ్ కండిషన్స్ కానీ ఏమిటి, అసలు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్కి ఎలా ఉంది, స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఏంటి, అసలు హోమియోపతిలో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ కానీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఎంతవరకు మనం మన హోమియోపతి మెడికేషన్స్ ద్వారా న్యాయం చేయగలమని నేను చాలా మన గత ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా చెప్పానండి. సో ఇప్పుడు మన వ్యూవర్స్ అడిగే క్వశ్చన్స్ నేను కాస్త కొన్ని క్వశ్చన్స్కి అన్నిటికీ నేను రిప్లై ఇవ్వలేకపోయినా కొన్ని వాటికి నేను సమాధానం అనేది నేను ఇప్పుడు ఈ మన వీడియోలో ఇవ్వదలుచుకున్నానండి. సో దీంట్లో మనకి రకరకాల క్వశ్చన్స్ అనేవి మనకి మన వ్యూవర్స్ అడుగుతూ ఉంటారు. దీంట్లో అసలు టెస్టోస్టిరాన్ హార్మోన్ చాలా వరకు మనకి టీనేజర్స్ ఎవరైతే ఈ 15 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు టీన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. దీంట్లో సార్ ఐఎమ్ 20 ఇయర్స్, ఐ హ్యావ్ నో బియర్డ్ ఆన్ మై ఫేస్, దెన్ హౌ టు ఇంక్రీజ్ ద టెస్టోస్టిరాన్. ఇలాగే సార్ నా ఏజ్ 14 ఏళ్ళు, టెస్టోస్టిరాన్ 22నే ఉంది, లావుగా ఉన్నాను, ఏం చేయాలి సార్? నాకు 19 ఇయర్స్, బియర్డ్ ఏమో కొంతవరకు వస్తుంది, యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి కానీ బియర్డ్ ఏమో ప్యాచ్గా గ్రో అవుతుంది, 19 ఇయర్స్ వలన ఏమైనా నాకు గ్రోత్ తీసుకురావచ్చా? సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. సో దీంట్లో ఇంకొక మన వ్యూవర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే నా వయసు 22 సంవత్సరాలు, నాకు సెక్షువల్ ఫీలింగ్స్ చాలా తక్కువ ఉంటాయి, అంటే సెక్షువల్ ఫీలింగ్స్ తక్కువ ఉంటున్నాయి, అమ్మాయిలు చూస్తే ఫీలింగ్స్ అనేవి రావట్లేదు, చాలా భయంగా ఉంటుంది, ఇది నార్మలా లేదంటే అబ్నార్మలా? సో జస్ట్ ఫ్యూ డేస్ నుంచి నాకు ఇలా అనిపిస్తుంది. సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేవి మనకి వ్యూవర్స్ అడుగుతూ ఉంటారండి. సో జనరల్గా మనకి అకార్డింగ్ టు ద ఏజ్ అంటే వయసు పెరిగే కొద్దీ బాడీలో సహజ సిద్ధమైన మార్పులు అనేది మనకి ప్రకృతి సిద్ధాంతం ప్రకారంగా నేచర్స్ లా అంటూ ఉంటారు. అంటే నేచర్స్ లా అంటే అకార్డింగ్ టు ద నేచర్ మన బాడీ మనకు ఉండే జీన్స్ ప్రకారంగా మన పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన జీన్స్ మనం ఎలా అయితే ఇన్హెరిట్ చేసుకుంటాం ఆ జెనెటికల్ స్ట్రక్చర్ ప్రకారంగా మనకి బాడీలో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయండి. సో కొంతమంది చిన్నపిల్లల నుంచి యవ్వన దశలోకి రావటం, లేదంటే ఈ టీన్స్ అంటే ఒక టీనేజ్ దశ అంటే 13-14 ఏళ్ళ దశలోకి వచ్చిన తర్వాత కొంతమందికి అంటే ఒక 16-17 ఏళ్ళు వచ్చే వరకు జనరల్గా అంత మార్కెడ్గా నోటీస్ఫుల్గా చేంజెస్ అనేవి కనిపించవు. అంటే వయసు పెరిగే కొద్దీ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఒకవేళ ఆ ఇండివిజువల్లో ఆ XYZ ఇండివిజువల్లో అతనికి హార్మోన్స్ అనేవి తక్కువ ఉంటే సో అప్పుడు అతను సొసైటీలోకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే స్కూల్ స్టేజ్ నుంచి కాలేజ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు సరిగ్గా గెడ్డాలు మీసాలు రావట్లేదు, బేస్ వాయిస్ ఏంటో బాగా సన్నగా ఉంది, సో ఏంటో సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి ఇనిషియేట్ అవ్వట్లేదు, సో జనరల్గా బయట ఏదైనా ఒక సెక్షువల్ స్టిమ్యులేషన్ అనేది బయట ఏదైనా న్యాచురల్గా ఒక స్టిమ్యులేషన్ అనేది జరిగినప్పుడు సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి రావట్లేదు, యాక్టివిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి, గెడ్డాలు మీసాలు సరిగ్గా డెవలప్ అవ్వట్లేదు. సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటారండి. చాలా భయం వేస్తుంది, ఏం చేయాలి అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దీంట్లో ఇంకొక మన క్వశ్చన్ అడిగింది ఏంటంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇంక్రీజ్ అయితే చిన్నపిల్లల వాయిస్ నుండి పెద్దవాళ్ళ వాయిస్లోకి మారుతుందా? సో నేను సార్ నాకు సెక్స్ డ్రైవ్ అనేది రోజుకు 1 టైం మాత్రమే పార్టిసిపేట్ చేయగలుగుతున్నాను, దీనికి రీజన్ ఏమైనా ఉందా?
సో ఇలా రకరకాల క్వశ్చన్స్. సార్ మై ఏజ్ ఇస్ 27 ఇయర్స్, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి హస్తప్రయోగం చేసినా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా పిల్లలు పుట్టడానికి? సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారండి. సిమెన్ లాస్ వలన ఏదైనా బ్రెయిన్ అనేది వీక్ అవుతుందా, నరాల బలహీనత ఏమైనా వస్తుందా? సో ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసినంతవరకు రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో చాలా వరకు నేను చూసిన పేషెంట్స్ కానీ చాలా వరకు నేను చూసిన టీనేజర్స్లో ఏంటంటే అనవసరమైన భయం, ఆందోళన, అంటే కంప్లైంట్ అయితే ఉండొచ్చు కానీ లోపలికి ఇంటర్నల్గా ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి, ఒక రకమైన ఇమోషనల్ ట్రామాకి, ఒక రకమైన ఫియర్కి లోనయ్యి వాళ్ళు చాలా భయపడటం. అంటే బయటకు వచ్చి తను ఎవరిని అసలు ఈ ట్రీట్మెంట్ ప్యాటర్న్ అనేది ఎలా తీసుకోవాలనేది కూడా పాపం వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు. ఏదో సమ్ హోమ్ మెడికేషన్స్ తీసుకోవటం, రెగ్యులర్గా ఏదో సమ్ విండో షాపింగ్స్ లాగా వాళ్ళకి తోచిన డాక్టర్స్ దగ్గరికి, ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళిపోవటం, ఏదో ఒక 15 days 1 month కోర్స్ వాడేయటం, అది అక్కడ ఆ డాక్టర్ గారిని స్కిప్ చేసి మళ్ళీ అదర్ సిస్టమ్స్కి మారిపోవటం. అదర్ సిస్టమ్స్లో కూడా సిస్టమ్ మారిన తర్వాత ఆల్టర్నేటివ్ సిస్టమ్స్కి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఒక డాక్టర్ని వాడకుండా మళ్ళీ రెగ్యులర్గా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవటం అనేది చాలామంది పేషెంట్స్లో నేను ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తులు అంటే జనరల్గా బేసిక్గా టెస్టోస్టిరాన్ హార్మోన్ అంటే ఏమిటి? ఇది ఒక మేల్ సెక్షువల్ హార్మోన్, మేల్ ఆండ్రోజన్. సో వయసు పెరిగే కొద్దీ బాడీలో వచ్చే సహజసిద్ధమైన చేంజెస్లో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తులు అనేది ఆ వయసుకి ఆ తగ్గట్టుగా ఆ ఇండివిజువల్కి ఎంతైతే హార్మోన్ లెవెల్ ఉండాలో, ఎంతైతే నార్మల్ స్టేజ్లో ఉండాలో అంత నార్మల్ స్టేజ్లో డెఫినెట్గా ఉండాల్సిన అవసరం, అంటే మినిమం 400 నుంచి 500 నార్మల్ వాల్యూ వరకు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఈ టోటల్ టెస్టోస్టిరాన్ కానీ ఫ్రీ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ కానీ ఏజ్ ప్రకారంగా కొంతమందికి రిలీజ్ అవ్వవు. అంటే రిలీజ్ కానప్పుడు జనరల్గా ఇందాక నేను చెప్పినట్టు ప్రకృతి సిద్ధాంతం ప్రకారంగా బాడీలో ఏవైతే న్యాచురల్గా చేంజెస్ రావాలో ఆ చేంజెస్ రావు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు కనిపించేది ఏంటంటే ఈ గడ్డాలు మీసాలు డెవలప్ కాకపోవటం, ఫ్రాంటల్ బాల్నెస్ అంటే నుదుటి పైన జుట్టు అనేది డెవలప్ కాకపోవటం, లేదు ఒకవేళ హెయిర్ అనేది డెవలప్ అయిన హెయిర్ అనేది బాగా పల్చగా ప్యాచెస్ లాగా కనిపించడం, బేస్ ఆఫ్ ద వాయిస్ ఏదైతే ఉంటుందో ఆ వాయిస్ అనేది బాగా సన్నగా ఉండటం, అంటే ఫోన్లో మనకు మాట్లాడిన ఆడపిల్లల వాయిస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎదురుగా మనకు వచ్చి కూర్చున్న దే హ్యావ్ ఏ ఫిమినైన్ టైప్ ఆఫ్ ఏ వాయిస్, నాట్ మస్కులిన్ టైప్ ఆఫ్ వాయిస్. అంటే ఒక మగపిల్లవాడి గొంతు బేస్ వాయిస్ ఎలా అయితే ఎంతైతే గట్టిగా ఉండాలో అలా ఉండదు, బాగా సన్నగా ఉంటుంది. సో ఇలాంటి చేంజెస్ అనేవి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని ఏంటంటే జనరల్గా ఇనీషియల్ స్టేజెస్లోనే ప్రాపర్గా ఒకసారి డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా ఇనీషియల్ స్టేజెస్లోనే బాగా మొదటి దశలోనే ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మన హోమియోపతిలో చాలా ఇనీషియల్గా మనం తీసుకురాగలం. కానీ ఇప్పుడు నేను రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో కొంతమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. వాళ్ళు చాలా రకాల డాక్టర్స్ దగ్గరికి చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత ఒక కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్, అంటే ఒక కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ వచ్చినప్పుడు కాస్త ట్రీట్మెంట్ ప్యాటర్న్ అనేది కాస్త డిలే అవుతూ ఉంటుంది. అంటే కొంతవరకు కాస్త మనం అనుకున్న ఒక 4 to 5 months లేదంటే ఒక 6 months, ఇంకొక 2 to 3 months ఎక్స్టెండ్ అవుతూ ఉండొచ్చు కొంతమందిలో. అంటే రెస్పాన్స్, అంటే బాడీ రెస్పాన్స్ అవ్వడం కానీ బాడీ స్టిమ్యులేట్ అయ్యే విధానంలో వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అవి స్లోగా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. అంటే నార్మల్గా ఫిజియలాజికల్ చేంజెస్ అనేవి చాలా స్లోగా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో ఇంకొక వ్యూవర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటేనండి, మై ఏజ్ ఇస్ 27 years, లాస్ట్ 3 years నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా పిల్లలు పుట్టడానికి? సార్ సిమెన్ లాస్ అవుతుంది, దీంట్లో ఏమన్నా బ్రెయిన్ వీక్ అవుతుందా? ఇంకో క్వశ్చన్, సార్ నా ఏజ్ 17 years, సెక్షువల్ థాట్స్ వచ్చినప్పుడు హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా అవుతుంది, నాకేమైనా ప్రాబ్లమా? ఏదైనా సొల్యూషన్ అంటే చెప్పండి. సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. దీంట్లో మనం కొన్ని ఆన్సర్ చేయగలిగేవి, దీంట్లో కొన్ని వచ్చే క్వశ్చన్స్ ఏమో వాళ్ళకి ఇన్సెక్యూరిటీతో వాళ్ళ భయంతో వచ్చే డౌట్స్ కొన్ని. సో వాళ్ళకి తెలియక వాళ్ళు హాఫ్ నాలెడ్జ్తో ఏవో సమ్ రకరకాల వీడియోస్, రకరకాల నెట్వర్కింగ్ సైట్స్లో వాళ్ళు చూసి వాళ్ళకి ఏదో హాఫ్ నాలెడ్జ్ ద్వారా వాళ్ళు అనవసరమైన భయాలతో అపోహలతో వాళ్ళు మైండ్ పాడు చేసుకుని ఇలా క్వశ్చన్స్ కొంతమంది మనకి అడుగుతూ ఉంటారండి. దీంట్లో నేను కొన్ని అయితే క్లియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నానండి ఇప్పుడు. సో దీంట్లో 27 ఏళ్ళ పిల్లవాడు, 27 ఏళ్ళు ఒక వ్యక్తి 3 years నుంచి హస్తప్రయోగం చేస్తున్నాడంటే దీంట్లో ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయి పిల్లలు? ఎటువంటి మాస్టర్బేషన్ ఈజ్ నోవే రిలేటెడ్ టు జనరల్గా మ్యారిటల్ లైఫ్ తర్వాత పిల్లలు పుట్టడానికి కానీ, లేదంటే మాస్టర్బేషన్ చేయడం వల్ల హార్మోన్స్, ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడం కానీ, లేదంటే ఈ హస్తప్రయోగం వల్ల అంగం సైజ్ ఏదో చిన్నదైపోవడం కానీ, లేదంటే హస్తప్రయోగం వల్ల టెస్టికల్స్ సైజ్ కొంతమంది అడుగుతుంటారు, టెస్టికల్స్ ఏమైనా రిట్రాక్ట్ అయిపోతాయి, టెస్టికల్స్ ఏమైనా స్మాల్ సైజ్ ఏమైనా చిన్నవైపోతాయి, అట్రోఫీ ఏమైనా వస్తూ ఉంటుందా, ఇలా లేదంటే సిమెన్ లాస్ అవుతుంది, దీనివల్ల ఏమైనా బ్రెయిన్ ఏమైనా వీక్ అవుతుంది. ఇవన్నీ అనవసరమైన అపోహలు, అనవసరమైన భయాలు మాత్రమేనండి. జనరల్గా నిజంగా ఒక వ్యక్తిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంటే మనకి ఆ వ్యక్తిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపాలు ఉన్నాయి అనేది మనకి చాలా ఫిజికల్ అబ్జర్వేషన్తోనే మన వచ్చిన పేషెంట్ని మనం ఐడెంటిఫై చేసి మనం వితౌట్ బ్లడ్ టెస్ట్సే అతను మాట్లాడే మాట బట్టి కానీ, అతను మాట్లాడే తీరు బట్టి కానీ,
అతని బాడీలో వచ్చే ఫిజియలాజికల్ చేంజెస్ ప్రకారంగా కానీ, లేదంటే అతనికి హెయిరీ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఈ గెడ్డాలు మీసాల్లో వచ్చే చేంజెస్ కానీ, లేదంటే బాల్డ్నెస్లో వచ్చే చేంజెస్ కానీ బట్టి మనం చాలా క్లియర్గా ఈ కొన్ని సంవత్సరాల తరబడి మనం ప్రాక్టీస్ చేసి కొన్ని ఏళ్ల తరబడి మనం రెగ్యులర్గా పేషెంట్స్ చూస్తున్న వాళ్ళు మనం డైరెక్ట్గా చెప్పేసేయచ్చండి. సో ఈ రక్త పరీక్షలు కానీ ఇవన్నీ ఏంటంటే కేవలం వ్యాధి నిర్ధారణ కొరకే. ఆ హార్మోన్ లెవెల్ ఎంతవరకు ఉంది, ఎంత నార్మల్ ఉంది, అంటే బాగా లోగా ఉందా, అంటే మరీ టూ లోగా ఉందా, లేదంటే సబ్ నార్మల్గా ఉందా, లేదంటే బిలో నార్మల్గా ఉందా అనేది మనం ఆ వ్యక్తికి అతను చెప్పే లక్షణాలు బట్టి ఆ హార్మోన్ టెస్ట్ అనేది ఒక హార్మోన్ ఎస్ఎస్ఏ మాత్రంగానే మనం పరిగణిస్తామండి. సో వచ్చిన ప్రతి పేషెంట్కి మనం ఏదో టెస్టులు రాస్తాము, లేదంటే హార్మోన్ టెస్టులు రాస్తాం. ఇవన్నీ అన్ని అనవసరమైన ఒక రకమైన ఫీలింగ్ లాగానే మనం అనుకోవచ్చండి. సో పేషెంట్కి మనం ఏంటంటే అతను చూడగానే మనం ఫిజికల్ అపియరెన్స్ బట్టి మనం చెప్పేయగలం. సో ఇట్లాంటివన్నీ జనరల్గా ఎవరో ఒక వ్యక్తి ఇందాక అడుగుతున్నారు, సిమెన్ లాస్ అవుతుందా, లేదంటే నరాల బలహీనత వస్తుందా. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఈ మాస్టర్బేషన్ అనే హ్యాబిట్ వలన ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడం కానీ, లేదంటే మ్యారిటల్ లైఫ్లో అతను సెక్షువల్ డ్రైవ్ తగ్గడం కానీ, లేదంటే మ్యారిటల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో అతను ఫ్యామిలీ లైఫ్లో సెక్షువల్ లైఫ్లో సరిగ్గా పాల్గొనడం లేకపోవడం కానీ ఎటువంటి జరగదండి. అదంతా ఒక అపోహ, ఒక భయం మాత్రంగానే మనం బుక్స్లో కూడా రాయబడింది. అది ఏంటంటే అతనికి ఒక ఇన్సెక్యూరిటీ, అంటే ఒక రకమైన ఆత్మన్యూన్యత భావం అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో కొంతమంది ఇండివిజువల్స్ బయట ఎక్కడైనా ఒక తెలియని వ్యక్తితో, ఒక అన్నోన్ వ్యక్తితో, కొంతమంది నాకు రెగ్యులర్గా డే టు డే కాల్స్ వస్తూ ఉంటాయి. బయట అక్కడ ఒక అన్నోన్ వ్యక్తి సెక్షువల్ లైఫ్లో సెక్షువల్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత అక్కడ అతను సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోతే అతనికి ఒక రకమైన భయం, అంటే అతను నాకు ఏదైనా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తులు తగ్గినాయా, మ్యారిటల్ లైఫ్ తర్వాత మ్యారేజ్ లైఫ్లో అతను తన భార్యతో సరిగ్గా ఇంటర్కోర్స్ చేయలేడా, ఫ్యామిలీ లైఫ్లో పాల్గొనలేడా. సో అది కూడా ఒక భయం. సో ఇవన్నీ ఏంటంటే చాలా వరకు నేను చూసిన రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో చాలా వరకు ఒక 50 to 60%, అబోవ్ 70% వరకు ఒక భయం, అంటే ఒక రకమైన ఆందోళనకు గురయ్యి ఇలా ఇంటర్నల్గా సైకలాజికల్ కంప్లైంట్స్ డెవలప్ చేసుకున్న వ్యక్తులే చాలామంది ఎక్కువగా ఉంటారండి. అంటే ఓవరాల్గా పర్సంటేజ్ రేషియో వైజ్ చూసుకుంటే ఒక 60% వరకు ఇలా భయం, ఆందోళనతో వాళ్ళు ఇంటర్నల్గా ఒక ఇన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో దానికి ఒక రకమైన ఫోబియా లాగా, అంటే ఒక రకమైన అన్వాంటెడ్ ఫియర్ లాగా డెవలప్ చేసుకునే వ్యక్తులే చాలామంది ఉన్నారండి. సో ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వాళ్ళు ఎంచుకున్న సిస్టంలో వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ డాక్టర్ గారి దగ్గరికి, అది వాట్ ఎవర్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మేబీ, అది ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా అవనివ్వండి, వెళ్ళిన తర్వాత ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనికి ఉన్న సమస్య ఏంటి, అతనికి అసలు నిజంగా ఆ సమస్యతో ఫీల్ అవుతున్నాడా, లేదంటే సైకలాజికల్గా ఏమన్నా అతను సఫర్ అవుతున్నాడా, లేదంటే బయట ఎక్కడైనా ఎక్స్పోజ్ అయిన తర్వాత అక్కడ అతను ఏమైనా ఫెయిల్ అయ్యి దానివల్ల అతను ఏమైనా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నాడా. సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేవి మొత్తానికి ఆన్సర్ చేయగలిగితే ప్రాపర్గా మనకు ఒక కన్క్లూజన్ పాయింట్ వచ్చేస్తుంది. అంటే ఇది రియల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సా, లేదంటే అతను ఏదైనా సైకలాజికల్గా ఫీల్ అవుతున్నాడా. సో ఇవన్నీ మనం అసెస్ చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకుంటే ఫర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ మన హోమియోపతిలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తులు పెంచడానికి మరియు సెక్స్ సామర్థ్యం పెంచడానికి, తనకు ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.